నమస్తే నేను సంజన ఈశ్వరప్ప హోమియోపతి కార్యక్రమానికి స్వాగతం. సోరియాసిస్, చర్మ వ్యాధులు, గర్భసంచి, ఫైబ్రాయిడ్స్, పీసీఓడి, సైనసైటిస్, ఆస్తమా, వెన్నునొప్పి, డిస్క్ సమస్యలతో బాధపడుతున్నారా? ఆపరేషన్ లేకుండా శాశ్వత పరిష్కారం కావాలనుకుంటున్నారా? అయితే అలాంటి వారి కోసం హోమియోపతి వైద్యంతో ఇలాంటి వ్యాధులనైనా శాశ్వతంగా నయం చేయొచ్చని 35 సంవత్సరాల నుంచి హోమియోపతి రంగంలో విశేష కృషి చేస్తూ హోమియోపతిని ప్రచారం చేసినందుకు గాను కృషిరత్న అవార్డు, అలాగే ఉత్తమ ఫలితాలు చూపించినందుకు డైనమిక్ హోమియో స్టార్ అవార్డును పొంది సికింద్రాబాద్ నుంచి ఎంపీగా పోటీ చేసిన ఈశ్వరప్ప హోమియోపతికి చెందిన మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ దండేపు బసవానందం గారు ఈరోజు మనతో పాటు లైవ్ లో ఉన్నారు. సో మీకేమైనా సందేహాలుంటే, హోమియోపతికి సంబంధించి మీకైనా డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి మీరు కాల్ చేసి డైరెక్ట్ కాంటాక్ట్ చేయొచ్చు. నమస్తే సార్. నమస్తే. సో ముందుగా ఎలా ఉన్నారు సార్? బాగున్నా మేడం. సో ప్రతి వారం చాలా డిఫరెంట్ సక్సెస్ కేసెస్ తీసుకొస్తున్నారు. మరి ఈ వారం ఎటువంటి కేసెస్ తీసుకొచ్చారు? ఈరోజు కూడా ప్రజల్లో ప్రతి వారం ఫ్రెష్ కేసులు చూపిస్తున్నాం. ప్రజల్లో అద్భుతమైన చైతన్యం వస్తుంది. ఎందుకంటే గతంలో మేము కొత్తగా డాక్టర్ అయినప్పుడు 1990ల అప్పుడు 90 నుంచి 95 వరకు ఎన్నో కేసులు క్రానిక్ డిసీజ్ తక్కువ చేసినాం. గర్భసంచిలో ఫైబ్రాయిడ్ అంటే ఇంత పెద్దగా ఉంటుంది, మామిడికాయ అంతా. అంతటి ఆపరేషన్ చేయకుండా మనం మందులు ఇచ్చి తక్కువ చేస్తే ప్రెస్ పేపర్, ఇప్పుడు మీడియా లేకుండా, ఎలక్ట్రానిక్ మీడియా లేకుండా కదా, పేపర్ వాళ్ళు ఆపరేషన్ చేసి 5 కిలోల గడ్డ తీసిన డాక్టర్ అని చెప్పి ఆ డాక్టర్ గురించి ఒక పెద్ద స్టోరీ రాసేవాళ్ళు. ఆపరేషన్ చేసి తక్కువ చేసిన వాళ్ళకు. మేము ఆపరేషన్ లేకుండా తక్కువ చేసిన ఒకటి చూపించారు. మేము రాసినాం సార్ లోకల్, ఇప్పుడు మేము రాసినాం పైన వేయలేదు అంటారు. అంటే గంత పక్షవాతము ఉండి మన మీడియా, పేపర్ మీడియా కూడా అప్పుడు మనల్ని అభివృద్ధి చేయలే హోమియోపతిని. కాబట్టి ఇప్పుడు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ పేపర్ మీడియా బాగా ప్రజల్లోకి వచ్చేటట్టు చేస్తున్నారు. హోమియోపతి ప్రజలకు తెలుస్తున్నది, సక్సెస్ఫుల్ కేసులు చూపిస్తున్నాం. బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఇది బతకదు, ఇది కాదు అన్న కేసు హోమియోపతిలో తక్కువ చేస్తున్నాం. ఏదైతే హ్యానిమాన్ గారు కలలు కన్నాడో హోమియో వైద్యంలో ఎలాంటి క్రానిక్ డిసీజ్ అయినా క్యూర్ చేయొచ్చని ఆయన ఏదైతే చెప్పిండో ఆ సిద్ధాంతం మనం ప్రకారంగా చూపిస్తున్నాం. ప్రజల్లో కూడా మార్పు వస్తున్నది. ఈరోజు కూడా గ్యాంగ్రీన్ అంటే అత భయంకరమైన జబ్బు, క్యాన్సర్ అనుకుంటారు అందరూ. కానీ క్యాన్సర్కి మించింది గ్యాంగ్రీన్. ఓకే, గ్యాంగ్రీన్కు కాళ్ళకు పుట్టిందంటే మొత్తం కాలు తీసేయాల్సి వస్తుంది. అలాంటి బయట ఏళ్ళకు పుడితే బయట కార్పొరేట్ హాస్పిటల్లో కాలు తీసేయాలి లేకపోతే బతకడు అని చెప్పినటువంటి కేసులకు మనం రెస్ట్ ఇచ్చి ఇంటి దగ్గరికి కొరియర్లో మందు పంపించి నడుచుకుంటూ వచ్చేటట్టు చేస్తారన్నా నడుచుకుంటూ వచ్చేటట్టు అయ్యిండు క్లినిక్. ఇగో ఇలాంటి అద్భుత కేసులు. అట్లాగే డిస్క్ ప్రాబ్లంతో నడవలేని ముసలమ్మ గోడలు పట్టుకొని నడిచేటామె ఇప్పుడు ఆమె నడిచేటట్టు అయిపోయింది. ఇలాంటి డిస్కు సంబంధించినవి కానీ, బ్రెయిన్లో హెమరేజ్ వచ్చి రక్తం గడ్డగట్టిపోతే, పెరాలసిస్ వస్తే దానికి హోమియోపతి వైద్యంలో శాశ్వతంగా నివారణ. ఓకే, విత్ ఇన్ షార్ట్ టైంలో సక్సెస్ కేసులు ఎన్నో ఉన్నాయి. ఒక్కటే పబ్లిక్ గుర్తుపెట్టుకోవాల్సింది, డాక్టర్ చేయడానికి డాక్టర్ మెకానిజం కాదు, ఇయ్యంగానే తక్కువ చేశారని చెప్పి కొంతమంది అంటారు. అట్లా కాదు. మీరు చెప్పే లక్షణాల మీద మేము ఇచ్చే మందు మ్యాచ్ అయినప్పుడే పనిచేస్తుంది. ఎక్కడన్నా ఏదైనా మిస్ అయినప్పుడు మీరు చెప్పాలి, అయ్యో ఈ సిమ్టమ్ చెప్పలేదని. మీరు చెప్పే సిమ్టమ్స్కు మేము డ్రగ్ మ్యాచ్ చేయాలి, అప్పుడే ఫాస్ట్. మేము ఎంత తొందరగా మంచిగా అయితే మాకు సంతోషం. మేము ప్రజలకు సక్సెస్ చేయాలి, ఫాస్ట్గా రిజల్ట్ చూపించాలి మా యొక్క ధర్మం. మీరు చెప్పడం రాంగ్ చెప్పినప్పుడు మందు రాంగ్ అయితే అది ఇట్లా గమ్యం వస్తుంది, రాలేదు. కాబట్టి చెప్పే లక్షణాలు కరెక్ట్ చెప్పాలి, కరెక్ట్ డాక్టర్ ఉండాలి, క్వాలిటీ మందు పడితేనే రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు ఈరోజు సక్సెస్ కేసులు ఎన్ని ఉన్నాయో మీరు చూడండి. ఇప్పుడు నీకు కాలుకు పుట్టిన పుండుకు ఎక్కడెక్కడ వచ్చినావు, ఏ హాస్పిటల్ వచ్చినావు? సార్ ఇక్కడ చిరుమల వచ్చినా సార్. చిరుమల ఇక్కడ కరీంనగర్ చిరుమల, ఇక్కడ గోవారికర్లో ఒక హాస్పిటల్ వచ్చినా సార్. ఏం చెప్పారు డాక్టర్లు? ఏం చెప్పినా అది మందులు వాడాలి అని రాసి ఇచ్చారు సార్. కానీ అవి తింటే ఆ మందులు వేసుకుంటే నాకు ఆకలి కూడా బంద్ చేస్తాను. కాలు తీసేస్తామన్నారా? సార్ కాలు తీసేస్తామన్నారు కదా. చేయాలి. మరి అంత పెద్ద సెప్టిక్ కండిషన్లా ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి మందులు వాడుతున్నావు కదా? మంచిగా వాడతాను సార్ మందులు. మా మందులు షుగర్కు మాత్రం వేసుకుంటాను సార్. అది వేసుకో. కానీ ఇప్పుడు
గ్యాంగ్రీన్కి అయితే మన మందులే వాడుతున్నావు కదా? మీ మందులే సార్, ఎప్పుడైనా నెల మీ మందులే. ఇప్పుడు ఎంతవరకు న్యాయం అనిపించింది? ఇప్పుడు కొంచెం తగ్గుతా సార్, మొత్తం తగ్గడానికి. పుండు మారుతుంది కదా? బాగా వస్తుంది సార్ అప్పుడు. జర కిందికి ఆ పుండు చూపి అమ్మా, కింది పుండు చూపి, కాలు చూపి. సార్ దూరం పెట్టు, కాలు సెల్లు దూరం పెట్టు. సెల్లు దూరం పెడితే కనిపిస్తుంది. మంచిగా మానిపోయింది, పుండు మొత్తం మానింది కదా? మంచిగా మానింది కదా? రాని అలా లోపల ఇంకా పుండు ఉన్నది కాబట్టి అప్పుడు ఎర్రగా చీమ కాడుతుంది, అంతా ఎండిపోయినట్టు అయిపోయినాయి కదా పుండ్లు. అయ్యా అది కూడా మానుతుంది. ఇంకా అట్లనే కదలికలు లేకుండా ముంజాలి. ఆ గోరు తీసేయి, పెద్ద గోరు పుట్టింది కదా, గోరు కట్టింగ్ చెప్పి. ఇప్పుడు అది ఉండదు, అదే ఊసిపోతుంది, అది మానుతుంది, లోపల పొర పెట్టుకొస్తుంది. ఇప్పుడు నాయనకి అప్పుడు వాసన ఉండే, అప్పటికి ఇప్పటికి ఎట్టుంది వాసన? తుడిచేటప్పుడే వస్తుంది డాక్టర్, ఇప్పుడు ఎక్కువ లేదు. అప్పుడు భరించలేని స్మెల్ కదా డాక్టర్. దగ్గర రానియకపోతుండే కదా? అసలు దగ్గరికి రాలేదు. అయితే డాక్టర్ అవుతున్నాయి కదా అవన్నీ మన ఆకారము మళ్ళీ సెట్ అవుతుంది. దానికి రక్తము న్యూట్రిషన్ సప్లై తగ్గిపోయింది కాబట్టి అట్లా అవుతుంది. మనం మందులు వాడినాక మొత్తం మళ్ళీ ఎప్పటిలాగా అయితే కాలు తీయకుండా చేస్తాయి. ఏం పేరు? నాగరాజు. ఎక్కడి నుంచి వచ్చిన? ఈశ్వరప్ప క్లినిక్, గోదావరి. కానీ ఏం ప్రాబ్లం ఉండే? కాలుకి ఏముండే? గ్యాంగ్రీన్. ఏళ్ళు ఊసిపోయినట్టు అయిన ఉండే. నొప్పి ఎట్లుండే చెప్పు ఒకసారి. భయంకరమైన నొప్పి. మళ్ళీ ఇంకేముండే? స్మెల్ బాగుండే సార్. అది చెప్పవేమే, నీ బాధలన్నీ నువ్వు చెప్పాలి కదా. ఏమైతుంది బిడ్డనా? అచ్చా, ఓకే. బ్యాడ్ స్మెల్ ఉండే, నడవడానికి రాకుండే. కాలు తీసేస్తామన్నారా? ఈశ్వరప్ప క్లినిక్ వచ్చినాక నీ కాలు తీయొద్దు, ఏమొద్దు, మందులతో తక్కువ చేస్తానా? అవును. మరి చెప్పినట్టు విన్నావు. ఎన్ని నెలలు వాడినావు? అమ్మా మీ ఆయన నువ్వు చెప్పు. ఆయనకు మాటలు గట్టిగా వస్తలేవు. ఏమేమి బాధపడ్డాడు, నువ్వు ఎట్లా సేవ చేసినావు చెప్పు. బాగానే వస్తాయి సార్. ఆయనకు ఆకలి కూడా లేకుండే, మీ దగ్గరకు వచ్చినాక మెడిసిన్ వాడినాక తగ్గింది. ఏళ్ళు మొత్తం ఊసిపోయి ఆగిపోయినాయి. ఎక్కడికి పోయినా తగ్గదు అని చెప్పి తీసేయాలని చెప్పి కాలు తీసేస్తామన్నారు. మీ దగ్గర వాడినాక బాగానే గుడ్. ఇప్పుడు ఇలా దాకా వచ్చి నడుచుకుంటా. అప్పుడు దాకా మందులు పంపించినా కదా, కొరియర్ అని బాగా వచ్చి తీసుకుపోయాడు. ఇప్పుడు ఆయనంత నాగరాజు వచ్చిండు. కాలు చూపి. ఏళ్ళు మొత్తం రంగు వచ్చేసింది కదా. అంటే కింద కూడా ఇట్లా వస్తుంది డాక్టర్, కొంచెం ఇలా పాదం ఊడిపోయింది కదా కింద డౌన్ ఉంది, మరి కవర్ అవుతుంది. అంతటా కవర్ అయింది, మంచిగా రంగు వచ్చింది, పుండు ఇటు అంతా పోయింది. అప్పుడు ఎంత పొచ్చలు వేసినట్టుండే, అంత మంచిగా అయిపోయింది. ఇదే మెయింటైన్ చేయి ఇంకా, ఓకేనా? మన పేరు? నా పేరు లక్ష్మీ ప్రసన్న. లక్ష్మీ ప్రసన్న గారు, ఇప్పుడు ఈశ్వరప్ప క్లినిక్ ఎందుకోసం వచ్చారు? మా ఫాదర్ కి గ్యాంగ్రీన్ వచ్చింది. మీ డాడీకి గ్యాంగ్రీన్ తోని ఎక్కడెక్కడ తిరిగి వచ్చారు? మేము హాస్పిటల్ కూడా చూయించుకున్నాం. ఏ హాస్పిటల్? బయట ప్రైవేట్ హాస్పిటల్స్ లో చూయించుకున్నాం. ఓకే, తగ్గలేదు. ఏమన్నారు డాక్టర్లు? ఇంకా పాసిబుల్ కాదు, లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. అలాంటి సిచ్యువేషన్ లో మాకు లాస్ట్ స్టేజ్ అంటే ప్రాణానికి లాస్ట్ స్టేజా, లేకపోతే ప్రాణానికి లాస్ట్ స్టేజ్? లాస్ట్ స్టేజ్ అని చెప్పారు. బతకడం కష్టం అన్నారు. ఇంకా కాలు మొత్తం ఎట్లయింది? మొత్తం అరికాల్లో మొత్తం డ్యామేజ్ అయింది. అయిన తర్వాత సర్జరీ చేస్తాను, ఆ కాలు అక్కడి వరకు తీసేస్తాను అన్నారు. మొక్కలు కాడికి తీసేస్తామన్నారు. నేను ఒప్పుకోకుండా ఇక్కడికి తీసుకు ఈశ్వరప్ప క్లినిక్ వచ్చారు. వచ్చినప్పటి నుంచి ఎట్లా ఉంది డెవలప్మెంట్? బాగుంది. 2 years
డేస్ నుంచి వాడుతున్నాం. మొత్తం రికవర్ అయింది కంప్లీట్ గా. కాలు మళ్ళీ కలర్కి వచ్చేసింది, మామూలుగా వచ్చేసింది. ఇప్పుడు నడుస్తున్నాడు. అప్పుడు నడవకపోతుండే, అంతేనా? అంతే. అప్పుడు నడవకపోతుండే, ఇప్పుడు మంచిగా ఆయనంతలైనా నడుస్తున్నాడు. స్టిక్ మొన్నటి దాకా స్టాండ్ తో నడిచారు, ఇప్పుడు అదేం లేదు, మామూలుగానే నడుస్తున్నారు. వెరీ గుడ్, వెరీ గుడ్. అది ఎంత పెద్ద గ్యాంగ్రీన్ అంటేనే చాలా ప్రమాదము, డేంజర్ అసలు. ప్రేమలీల గారు ఎక్కడి నుంచి వచ్చింది ఈశ్వరప్ప హోమియో క్లినిక్? హైదరాబాద్. ఏం బాధతో వచ్చిర్రు? డిస్క్ ప్రాబ్లం నుంచి ఏమేమి సిమ్టమ్స్? ఒకటే కాలు వస్తుండే, ఏమేమి సిమ్టమ్స్ ఉండే అప్పుడు చెప్పు. లెఫ్ట్ లెగ్ పెయిన్, తిమ్మిర్లు, కాళ్ళు మంచి స్లీపింగ్ టైంలో వంకరలు వెళ్ళిపోవటం, ఏళ్ళని లేచి నుంచున్నాయి, కాళ్ళు వంకర పోతున్నాయి, ఏళ్ళన్నీ నుంచున్నాయి, పిక్కలన్నీ పట్టేసాయి. 1 month అవుతుంది. ఇప్పుడు మరి బయట డాక్టర్లు ఏం చెప్పారు? డిస్క్ లేనప్పుడు సర్జరీ చేయాలని చెప్పారు. ఆపరేషన్ దేనికి? వెన్నుపూసకు. L4-L5 మధ్యలో గ్యాప్ వస్తుంది, బల్జ్ అన్నారు. అంటే ఆపరేషన్ చేసుకోకుండా ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు. ఇక్కడ వాడి ఎన్ని రోజులు అయింది మందులు వాడి? 1 month. ఓన్లీ 1 month. సెకండ్ విజిట్. 1 month లో ఏమేమి డెవలప్ అయింది? ఈ నా పెయిన్ తగ్గింది లెఫ్ట్ లెగ్ లో. ఒకటే లెగ్ లాగుడు తగ్గైంది. 2 లెగ్లకు అప్పుడప్పుడు వస్తారు, రైట్ కూడా వచ్చేది. ఏళ్ళన్నీ వంకర్లు వెళ్ళటం తగ్గినాయి, పట్టేయటం అట్లా. వెరీ గుడ్. మరి 1 month లో ఇంత ఎన్ని రోజులలో మార్పు వచ్చింది తీసుకున్నాక? తీసుకున్న 15 days లో 15 days లో మార్పు వచ్చింది. మరి ఇన్ని రోజులు బయట అలోపతి మందులు వాడిన తక్కువ అంది, 15 days లో రిజల్ట్ వచ్చిందంటే హోమియోపతి ర్యాపిడా స్లోనా? స్లో కాదండి, ర్యాపిడే. కరెక్ట్ మందు పడితే కరెక్ట్ డాక్టర్ దగ్గర ఇంత ఫాస్ట్ ఉంటుందని తెలియాలి. నీకు మందు మ్యాచ్ అయింది కాబట్టి నీకు అంత తొందర రిజల్ట్. ఓకేనా? ఇంకా ఒక 2-3 నెలలు అందులో. ఏం పేరు? శాంతమ్మ. శాంతమ్మ, ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ మషీరాబాద్. ఏం బాధతో వచ్చినావు ఇంతకుముందు? మందులు ఇంతకుముందు హాస్పిటల్ పోయినా, చేతనైతే లేదని హాస్పిటల్ పోతే వాళ్ళు ఇవన్నీ రాసి ఏరియా హాస్పిటల్ పంపించాను. వేరే హాస్పిటల్ పంపించాను. ఏరియా హాస్పిటల్ ఏం చేసారు ఏదో గాలే ఆడవి మాట లేవుడే, సూదులు 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 గుల్కొసలు. అబ్బా, వెంటనే కుచ్చి మొత్తం పుండు చేసారు. నేనుండా పోతాయ్యా మా మనవాడు తీసుకొచ్చిండు. ఇప్పుడు నీకేమవుతుంది? మీ అమ్మకు ఏం బాధ ఉండే? ఇక్కడికి వచ్చినాక ఎట్లా తక్కువ ఈ మందులు వాడినాక చెప్పు. లంగ్ ఇన్ఫెక్షన్ అంటే బాగా కాఫ్ ఉండే, బాగా తగ్గుతుండే. ప్లూరల్ ఎఫ్యూజన్ అంటారు దాన్ని. ఊపిరితిత్తులలో గడ్డ ఉండే. ఇప్పుడు బయట డాక్టర్లు ఏమన్నారు? ఇక్కడికి వచ్చినాక ఏం తక్కువ ఉంది చెప్పు. బయట డాక్టర్లు ఆపరేషన్ చేయాల్సిందే అన్నారు ఊపిరితిత్తులకు. ఇక్కడ అనేసి ఇక్కడికి తీసుకొని వస్తే కొంచెం అంటే అప్పుడైతే లేవలేకుండా నడవలేకుండా ఉండేది, ఇప్పుడు పర్లేదు, కొంచెం ఇప్పుడు లేచి నడుస్తుంది, ఆమె వస్తుంది. అది ఇప్పుడు మరి దగ్గు ఆయుసం అంతా తగ్గింది కదా. ఎన్ని నెలలు ఇక్కడికి వచ్చి? 2 నెలలు. ఇది 3వ విజిట్. 2 నెలలు పైకి పట్టినాయి మందులు. మరి 2 నెలలు ఇంత మంచిగా అయింది, ఇంకా 2 నెలలు అయితే మంచిగా ఎవరు లేకుండా ఉరికొస్తుంది. ఇక్కడికి అట్లా చేస్తా. ఓకేనా? తీసుకో. ఏం పేరు? వెంకటేష్. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ బోలబండ తులసినగర్కి వచ్చిన. ఏం బాధ? బాధ అంటే ముఖాల నొప్పులు, ఈ బాడీ కింద అరికాళ్ళు తిమ్మిర్లు వస్తాయి. అరికాళ్ళు తిమ్మిర్లు, చేతులు ఇంకేమవుతున్నది? ఊము వస్తుంటుంది నోట్లో ఊము వస్తుంది. ఇంకా అంతే. ఇంకా చెప్పు. ఇంకమ్మా ఇంకేం నువ్వు చెప్పు. నీకు ఆయన కనిపిస్తాయి, నువ్వు చెప్పు. ఇంకేం కనిపిస్తుంది? ఇంకెట్లా అనిపిస్తుందా? ఇంకేమనిపించదు. చేతులు ఊగుతున్నాయి కదా అన్నీ. ఎప్పటి నుంచి ఊగుతున్నాయి ఇట్లా? 1 month అవుతుంది. డాక్టర్లు ఏం చెప్పారు? డాక్టర్ దగ్గర పోలే, జడిబుట్టి వాడిన. జడిబుట్టి ఆయుర్వేదం పోయించినావు. మరి ఉన్నది ఆయనతో పోతే డ్యామేజ్ అయిపోతే ఇవ్వకుండా అవుతావు. జడిబుట్టి అంటే అది గురించి టీవీలో యాడ్ చేసి వచ్చినావు. పార్కిన్సన్ అంటారు దీన్ని. మెదడు నరాలు ఖరాబ్ ఉన్నాయి, వెన్నుపూసల. మంచిగా నీకు షేక్ కాకుండా చేస్తా. ఓకేనా? ఏం పేరు? వసంత. ఎక్కడి నుంచి వచ్చినావు? ఈశ్వరప్ప హోమియో క్లినిక్ చిక్కడపల్లినా? ఏం బాధ? కాళ్ళ నొప్పులు సార్.
మొక్కలు నొప్పి నిలబడు ఇవి పెయ్యి కదా బరువు ఎక్కువ ఎన్ని కిలోలు ఉన్నావు ఫస్ట్ 95 ఉండే సార్ ఇక్కడ వచ్చిన తర్వాత మందులు వాడినాక 95 వచ్చింది 95 కిలో 5 కిలోలు తగ్గిన ఒకటే నెల 5 కిలోలు తగ్గి నొప్పులు ఎట్లున్నాయి కొంచెం పర్వాలేదు సార్ నొప్పులు కూడా తక్కువ ఉన్నాయి నడవగలుగుతున్నా సరే మంచిగా ఉంది మళ్ళా ఒక నెలకే ఇంత మంచిగా అయినావంటే 6 నెలలు వాడతావంటే ఇంకా అల్కగా అయిపోతుంది ఇక అదే అదే సార్ వెయిట్ తగ్గిస్తా తెలిసిపోతుంది నాకు మొక్కలు వాపులు చాలా ఉండే ఇప్పుడు జర మొక్కలు తగ్గిపోయినాయి చాలా అంటే ఏ విధంగా ఉండే నొప్పులు ఇంకా పబ్లిక్ తెలుస్తుంది ఇది నడవనికి రాకపోతున్నాయి మెట్లెక్కుడు కూడా రాకపోతుంది ఇప్పుడు కొంచెం పర్వాలేదు ఎక్కుతున్నా దిగుతున్నా వాకిలు కడుగుతున్నా వెరీ గుడ్ ఇంకా మంచిగా చేస్తా అట్లనే కంటిన్యూ చేసుకో సన్నగా అయ్యేదాకా చేస్తా వెయిట్ తగ్గడానికి హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి ప్రజలు తెలియక ఎక్కడెక్కడో పోయి లక్షల రూపాయలు పెడతారు వెయిట్ తగ్గడానికి హోమియోపతిలో మెటబాలిజం మీద మంది ఇస్తే కరెక్ట్ అయిపోతుంది ఆటోమేటిక్గా ఓకేనా పేరు కనకమ్మ రామగుండం మీ అమ్మ పేరు కనకమ్మ అమ్మకు ఏం ప్రాబ్లం ఉందని చెప్పి ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినావు అది మోకాళ్ళ నొప్పి గురించి వచ్చింది అప్పుడు ఎట్లా నడుస్తుండే ఇంత ముందుకు కొంచెం మంచిగా నడవకపోతుండే ఎట్లా గోడలను పట్టుకొని ఎట్లా గోడ పట్టుకొని నడుస్తుండే గోడలు పట్టుకొని నడుస్తుండే ఇప్పుడు ఇక్కడికి వచ్చినా కదా సార్ మళ్ళీ ట్రీట్మెంట్ చూపించినాం గోళీలు వాడతాను ఇప్పుడు కొంచెం ఆమె అంటే లేవగలుగుతుంది ప్లస్ మళ్ళీ కూర్చోగలుగుతుంది బయట కూడా కొంచెం నిల్చొని ఆమె నడుస్తుంది గోడ పట్టుకోకుండా నడుస్తుంది గోడ పట్టుకుంటుంది బయట డాక్టర్లు ఏమన్నారు బయట డాక్టర్లు గోళీలు అవి ఇంతకుముందు అక్కడ వేరే దగ్గర తీసుకున్నా కానీ కాళ్ళకి అది అయింది కదా సార్ అరుగుదల అనేది అయింది ఒకటి లెఫ్ట్ లెగ్ ఏమో 40% అది అరిగింది ఇంకో కాళ్ళదేమో 70% అరిగింది చేస్తే మళ్ళీ ఏమన్నా ఆపరేషన్ చేస్తే కానీ ఆ ఏజ్ లో ఆపరేషన్ చేస్తే ప్రాబ్లం చెప్పి మేము చేయించడానికి వచ్చినాం ఓకే ఎన్ని నెలలు వాడినావు ఈశ్వరప్ప క్లినిక్ లా ఇప్పుడు 3 months అవుతుంది సార్ ఇది 3వ విజిట్ 2 నెలలే వాడింది 2 నెలలు వాడినాం సార్ ఇది 3వ విజిట్ ఇంకా వాడలే కదా ఇది 2 నెలలనే ఆమె లేచి నడుస్తుంది అట్లా చాలా మందికి ఆపరేషన్లకు పోతున్నట్టు హోమియోపతిలో మంచి మందులు మంచి డాక్టర్ దగ్గర వాడాలని చెప్పి తెలవాలి నీ అభిప్రాయం తెలుస్తాడు చేస్తా ఓకే ఏం పేరు గంగామణి ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్ నిజామాబాద్ ఏం బాధతో వచ్చినావు కిడ్నీ ఫెయిల్యూర్ రీనల్ ఫెయిల్యూర్ కిడ్నీలు వాపు వచ్చినాయి ఇప్పుడు దానివల్ల నీకు కాళ్ళ మీద వాపు ఏమన్నారు బయట డాక్టర్లు ఆపరేషన్ చేయాలన్నారు మరి ఇప్పుడు ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చి ఎన్ని నెలలు అవుతుంది 4 నెలలు అటున్నదా 8 monthsలో ఏమేమి తగ్గింది స్వెల్లింగ్ తగ్గింది సార్ వాపులు తగ్గిపోయినాయి మొత్తం కాళ్ళు అప్పుడు ఫస్ట్ వచ్చినప్పుడు ఏమేమి బాధలు ఉంటాయి చెప్పు ఫస్ట్ వచ్చినప్పుడు బ్యాక్ పెయిన్ ఉండే సార్ కాళ్ళు వాపులు ఉండే తగ్గిపోయినాయి ముఖం కూడా కళ పెరిగింది ఫేస్ మంచిగా అయిందా లేదా మళ్ళా చెప్పవు కాళ్ళు చూపి మంచిగా తగ్గింది వాళ్ళు ఆపరేషన్ అన్నారు ఇక్కడ ఆపరేషన్ లేకుండా హోమియోపతినే తగ్గిపోతున్నది ఇట్లా మా హోమియోపతిలో ఇట్లా మంచి మందులు ఉన్నాయని ప్రజలకు తెలవడానికి నీ బాధ నీ లేకున్న వాళ్ళ బాధ అభిప్రాయాలు తెలుసుకుని ప్రజలకు తెలిసేటట్టు చేస్తున్నా నా పేరు రాములు సార్ రాములు ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్ కర్నూలు నుంచి వచ్చాను సార్ కర్నూలు ఏం బాధతో వచ్చినావు సార్ కిడ్నీ స్మాల్ సైజ్ అయినాయి కిడ్నీలు స్మాల్ అయిపోయినాయి స్మాల్ సైజ్ అంటే కాళ్ళు వాపులు ముఖం వాపు మా దగ్గరికి వచ్చినప్పుడు కాళ్ళ వాపు ముఖం వాపు ఉండే మోషన్స్ రాక 3 రోజులకు ఒకసారి అట్లా వస్తున్నాయి సార్ వస్తుంది ఇప్పుడు జస్ట్ ఒక 1 weekలో నన్ను రిజల్ట్ మారిపోయినాయి హోమియోపతి వాడంగానే మరి హోమియోపతి మందులు చిన్నగా ఉంటే మెల్లగా పనిచేస్తాయి అంటారు కదా సార్ నాకైతే ఓన్లీ 3 daysలోనే వాపులు తగ్గినాయి సార్ కాళ్ళు అయితే వెరీ గుడ్ అసలు ఇబ్బంది ఏం లేదు హోమియోపతి ర్యాపిడ్ యాక్షన్ ఆయన మనం చెప్పిండు ఎప్పుడు ర్యాపిడ్ అవుతుంది అంటే నువ్వు చెప్పే బాధకు కరెక్ట్ మందు వాడితే పనిచేస్తుంది దాదాపు 300 కిలోమీటర్ జర్నీ చేసినా కూడా వెరీ గుడ్ 300 కిలోమీటర్ బయట డాక్టర్లు ఏమన్నారు సార్ దాదాపు నేను 5 లక్షలు ఖర్చు పెట్టాను సార్ నేను 5 లక్షలు ఖర్చు పెట్టాను నేను కానీ క్రియేటిన్ పెరుగుతూ పోయేది అది ఇంత రిజల్ట్ ఎక్కడ కనిపించలేదు సార్ 1 month వాడినావు కదా ఇక్కడ 1 month సార్ వాడింది ఈ సెకండ్ విజిట్ 1 monthలోనే అంత రిజల్ట్ మరి ఇక కంప్లీట్గా నువ్వు 6 నెలలు 1 year వాడితే కంప్లీట్ అయిపోతుంది మంచి పేరమ్మా మాస్క్ కిందకి దించుకో సింధుప్రియ ఎక్కడి నుంచి వచ్చినావు ఈశ్వరప్ప క్లినిక్
ఏం ప్రాబ్లంతో వచ్చినావు? అలోపేషియా, ఎయిర్ ఫాల్ అయిపోయింది, మొత్తం గుండు అయిపోయిన ఉండే. ఎన్ని సంవత్సరాల నుంచి బాధపడ్డావు? 5-6 ఇయర్స్ నుంచి. ఎన్ని వాడినా తక్కువ కాలేదు. ఈశ్వరప్ప హోమియో క్లినిక్ వచ్చినాక తగ్గింది, మొత్తం తగ్గిపోయింది కదా. వంగు గుడ్, చిక్కగా వచ్చేసాయి మొత్తం. డిప్రెషన్లో ఉంటాయి అప్పుడు. అటు మరలు వెనకకి లేవట వెనకకి లేవట బెట్ట. అట్లా ఇదంతా ఎంత పెద్ద ప్యాచ్ ఉండే. గుడ్. ఎన్ని రోజులలో వాడు తగ్గిపోయింది నీకు? 1.5 year వాడినావు. ఇట్లా నిమ్మలంగా చెప్పినట్టు ఇంటే ఇట్లా మంచిగా అవుతుంది. ఓకేనా? హోమియోపతిలో మంచి డాక్టర్ దగ్గర ఇట్లా సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంటుంది. మంచి మందులు, మంచి డాక్టర్ ఉండాలి. ఓకేనా? ఏమవుతుంది మీకు? సార్ మా పాప సార్ ఎన్ని కష్టాలు పడ్డావు చెప్పు. చాలా చెప్పడానికి లేదు సార్, అసలు చెప్పలేను. మీ కాడికి వచ్చి ఇక్కడికి వచ్చిన తర్వాతనే చాలా బాగా ట్రీట్మెంట్ అయింది. మంచిగా ఫిట్ వచ్చింది, మొత్తం వచ్చేసింది. ఇంకా మొత్తం వచ్చేసింది. థ్యాంక్ యూ సార్. చెప్పినట్టు ఇన్నో మళ్ళీ టైంకి వచ్చినావు, కరెక్ట్ వాడిరు, ఈ రిజల్ట్ వచ్చింది. హోమియోపతిలో ఇట్లా మంచి డాక్టర్ చెప్పినట్టు ఇంటే సక్సెస్ఫుల్. 1 నెల వాడి ఇంకా కాలేదు, 2 నెలలు వాడి ఇంకా కాలేదు, ఇంకా తగ్గలేదు అని చెప్తే మనం చేయలేము కదా, మెకానిజం కాదు కదా. బయట కూడా చెప్పారు ఇక్కడ మన దగ్గర ట్రీట్మెంట్ అయితే బాగా తగ్గుతుంది అని చెప్పిండ్రు. ఆ హోప్ మీదనే అంత కంటిన్యూగా వాడినాం. బయట ఫ్రెండ్స్ చెప్తే వచ్చినాం. అవును సార్. మళ్ళీ అంత సక్సెస్ఫుల్ ట్రీట్మెంట్ ఉంది, ప్రజలకు తెలియాలి. హోమియోపతిలో ఇలాంటి క్రానిక్ డిసీజెస్ శాశ్వతంగా పర్మనెంట్ తగ్గుతుందంటే ఈ విధంగా టైం ఇవ్వాలి డాక్టర్కు. చెప్పినట్టు వింటే సక్సెస్. డాక్టర్ల పనే మీకు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి, మీకు డిసీజ్ క్యూర్ చేయడానికి. మనం చెప్పినట్టు ఇంటనే తగ్గుతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. సో వీడియోస్ అన్నీ చూసిన తర్వాత మాటలు లేవు, అన్నీ మాట్లాడుకోవాలి అనమాట ఈశ్వరప్ప హోమియో క్లినిక్ గురించి. సో ప్రతి వారం కూడా సక్సెస్ఫుల్ స్టోరీస్ తీసుకొస్తున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా చాలా గొప్పగా చెప్తున్నారు. సో హోమియోపతి అనేది చాలా ర్యాపిడ్ యాక్షన్ అని చెప్పేసి. సో ఎలా అనిపిస్తోంది సార్ ఈ సక్సెస్ స్టోరీస్ చూసారు? సక్సెస్ ప్రజలకు తెలవడానికి మేము రోజు చూస్తాం కదా. ఇవి ఇంకా కొన్ని కేసులు మాత్రమే మనం పబ్లిక్ చూయగలుగుతున్నాము. మనకు వచ్చేటి అన్ని ఏడ చూపించే టైం ఉంటుంది. యూట్యూబ్ అంతా నాదే అవుతుంది. కాబట్టి కొన్ని కేసులు షాంపుల్ మాత్రమే ప్రజలకు చూపిస్తున్నాం. ఇలా ఇంతకంటే ఘోరమైన కేసులు నేను ఏమి చూపిస్తున్నా అంటే బయట కార్పొరేట్ హాస్పిటల్లో ఈ వ్యాధి తగ్గదనే కేసులు చూపిస్తున్నాం. కాబట్టి ప్రజలారా ఇలాంటి వ్యాధులు ఏదున్నా డైరెక్ట్ మన నంబర్ నోట్ చేసుకోర్రి, ఆ స్క్రీన్ మీద ఉన్నది. మీరు డైరెక్ట్ ఫోన్ చేసుకొని ఉన్నావా లేదా తెలుసుకొని రావాలి. యా సార్, ఒక కాల్ తీసుకుందాం. సత్యనారాయణ ఫ్రమ్ కాజీపేట నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే సత్యనారాయణ గారు. ప్లీజ్ టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి, లేదంటే కాల్ డిస్కనెక్ట్ అయిపోతుంది. హలో సత్యనారాయణ గారు, టీవీ వాళ్ళు మ్యూట్ లో పెట్టి మాట్లాడండి. సార్ డాక్టర్ సార్ నమస్తే. నమస్తే సత్యనారాయణ గారు, చెప్పండి. సార్ మా బ్రదర్ పట్టాడు సార్, నడుచుకుంటూ ఓకే 65 ఏళ్ళు ఉంటాయి సార్. పట్టాడు తలకు కొద్దిగా దెబ్బ తాకింది, మెడలకు ప్రెస్ అయింది సార్, ప్రెస్ అయింది. వీపులో కూడా ప్రెస్ అయింది. నీలో సార్ దగ్గర మందు అడ్మిట్ అయ్యాడు వరంగల్. ఇక ఆ నుంచి వచ్చేటో ఇంట్లో బెడ్ మీదనే ఉంటున్నాడు. ఇప్పుడు అంతా బెడ్ మీదనే ఉంటున్నాడు సార్. తగ్గలేదు, నచ్చలేదు, నడవలేదు, అసలు నడుచలేదు. ఓకే, తగ్గిపోతుంది. ఇప్పుడు మీరు కార్పొరేట్ హాస్పిటల్లో ఏమేమి చూపించారో ఆ రిపోర్ట్లు తీసుకొని రా. ఆయన రాకున్నా సరే పడ్డప్పుడు ఏమైంది? కాలు ఫ్రాక్చర్ అయిందా, బ్రెయిన్ ఇంజురీ అయిందా? ఏం ఫ్రాక్చర్ ఏం లేదు సార్, ప్రెస్ అయింది, నరం ప్రెస్ అయింది అంతే. నరం ప్రెస్ అయింది అన్నారు. నరం ప్రెస్ అయితే నడవగలిగితే తీసుకురా, లేకపోతే మీరు ఒక్కరే వచ్చి ఆ వీడియో రిపోర్ట్ తీసుకొని వస్తే నేను వీడియో కాల్లో చూసి మాట్లాడతా. ఇంటికాడ ఆయన చూపించాలి నాకు. సత్యనారాయణ గారు, రిపోర్ట్స్ అయితే తీసుకుని సార్ ని కన్సల్ట్ చేయండి. మరొక కాల్ తీసుకుందాం. సంపత్ కుమార్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే సంపత్ గారు. సో చెప్పండి డాక్టర్ గారికి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నమస్కారం సార్, మాట్లాడుతున్నాము. నమస్తే సంపత్ గారు, చెప్పండి. ఎక్కడి నుంచి? అయితే ఈ మధ్య నాకు కొంచెము ఈ గ్యాస్ ట్రబుల్ లూజ్ మోషన్స్ అవుతున్నాయి అన్నం తింటేనే. ఓకే, ఎందుకంటే డైజెషన్ మరి సరిగా అంటే కాకుంటే ఎట్లయితే లూజ్ మోషన్ అవుతావో ఆ విధంగా లూజ్ మోషన్స్ అవుతున్నాయి. ఓకే, రైట్ గా నాకు కొంచెం పైల్స్ ఉన్నాయి, మన బ్లడ్ రక్తం పడే పైల్స్. ఓకే, అదంతా కూడా నీకు ఈ గ్యాస్ లాక్ వచ్చేసి లూజ్ మోషన్ లాగా అవుతుంది. అన్నం తిన్నంటేనే కడుపు కొంచెం ఏమంటే శబ్దాలు రావడము, లూజ్ మోషన్స్ అవడము అవుతుంది. ఓకే, ఇప్పుడు అది పెద్ద పేగులలో బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్ ఉంది, దానివల్ల నీకు అట్లా అవుతున్నది.
ఇప్పుడు మన మందులు వాడితే ఇమ్మీడియట్గా మోషన్స్ తినగానే పోకడా వెంటనే 4 సార్లు 5 సార్లు పోకడా కంట్రోల్ అవుతుంది. గతంలో మనం సక్సెస్ కేసులు చూపించినాం, చూసిర్రా? మరి ఏ సమస్య ఉన్నా మీరు భయపడాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ హైదరాబాద్ చిక్కడపల్లికి వచ్చేసేయండి. మీరే కాదు ఇప్పుడు ఇంటున్నటువంటి ప్రజలందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఆ ఫోన్ నంబర్ నోట్ చేసుకొని ఫోన్ చేసి అడగకూరి తగ్గుతుందా. ఓకే సంపత్ గారు, మీరు కాంటాక్ట్, మీకు డౌట్స్ ఉంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి సార్కి డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి మాట్లాడండి. సో ఎవరైతే లైవ్కి కాల్స్ ట్రై చేశారో, ఎవరైతే కాల్స్ చేయలేకపోయారో, లైవ్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీకున్న పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే కనుక లైవ్కి కాల్ చేసి అడగండి. ఆర్ఎల్స్ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి పర్సనల్గా కాంటాక్ట్ అవ్వండి. సార్ చివరిగా విజిట్స్ గురించి చెప్పండి. ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కోసమే మనం వీడియోలు చూపిస్తున్నాం. ఏపీ ప్రజలు కూడా చాలామంది మాకు ఏపీకి ఎప్పుడు వస్తున్నారు సార్ అని ఫోన్ చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీ పర్యటన మీరు అంతా నోట్ చేసుకోండి, టైమింగ్స్ ప్లస్ అది పాత వాళ్ళకి అందరికీ తెలుసు. కొత్త వాళ్ళు అయితే ప్రతి నెలకు 4 గురువారాలు ఏపీ నుంచి చాలామంది హైదరాబాద్కి వచ్చి బాధపడుతున్నందుకు ఈ క్యాంపు విజిటింగ్స్ పెట్టడం జరిగింది. ఎందుకంటే ఏపీలో ఫస్ట్ గురువారం విజయవాడ ఈ మంత్ విజిట్ అయిపోయింది. రెండో గురువారం రాజమండ్రిలో హోటల్ ఆనంద్ రీజెన్సీ జాంపేట రాజమండ్రి విజిట్ కూడా మన గురువారం అయిపోయింది. మూడో గురువారం విశాఖపట్నం హోటల్ చంద్ర దాబా గార్డెన్ ఉదయం 9 గంటల నుంచి 4 గంటల వరకు ఓపీ కంటిన్యూ అవుతుంది. మీరు ఆ రోజు మూడో గురువారం రోజు కానీ ముందు రోజు కానీ ఫోన్ చేసి మీరు మీ పేరు చెప్పి నంబర్ తీసుకుంటే సరిపోతుంది. విశాఖపట్నం చుట్టూ ఉన్నటువంటి జిల్లాల ప్రజలంతా కూడా విశాఖపట్నంలో దాబా గార్డెన్కు రావాలి, హోటల్ చంద్రాస్. ఈ విధంగా 4వ గురువారం తిరుపతిలో హోటల్ మినర్వా గ్రాండ్. తిరుపతికి కర్నూలు, నెల్లూరు, కడప, హిందూపూరు, చిత్తూరు ఈ ప్రజలంతా కూడా అక్కడికి వస్తారు కాబట్టి ఉదయం 9 గంటల నుంచి ఓపీ స్టార్ట్ అవుతుంది. డైరెక్ట్గా మీరు ఫోన్ చేసుకొని ఉన్న వాళ్ళు ఏవో తెలుసుకొని రావాలి. ఈ విధంగా చేస్తూ ఏపీ ప్రజలకు అందుబాటులో ఉంటూ, అదేవిధంగా తెలంగాణ ప్రజల కోసం హైదరాబాద్లో ఆ అడ్రస్ మీద ఉంటాము. మెట్రో పిల్లర్ 1119 నోట్ చేసుకుంటే సరిపోతుంది. చిక్కడపల్లి మెయిన్ రోడ్లో మెట్రో పిల్లర్ 1119. అక్కడికి వస్తే మనం బోర్డు కనిపిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఎవరైతే హోమియోపతి వైద్యానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాంటాక్ట్ చేయండి. ఇది వాళ్ళ ఈశ్వరప్ప హోమియోపతి ప్రత్యేక కార్యక్రమం. కీప్ వాచింగ్ BRK న్యూస్.